అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 4వ వచనము నుండి 21వ అధ్యాయము 13వ వచనము వరకు. మేము అక్కడనున్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమైపోవచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణము వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాల్లోని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరు సెలవు పుచ్చుకుంటుమి. అంతట మేము వాడి ఎక్కితిమి. వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలెమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినముంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరయ్యకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడునైనా ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికుండిరి. వారు ప్రవచించువారు. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్ళను కట్టుకుని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుష్యుని ఈలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలుకొంటిమి గాని పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభువైన యేసునామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పాను.